హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. చెన్నైలో డాక్టర్ రాజశేఖర్ ని అరెస్ట్ చేశారు. కిడ్నీ రాకెట్ కేసులో రాజశేఖర్ పై అభియోగాలున్నాయి. అతడిపై సరూర్ నగర్ పిఎస్ లో కేసు నమోదైంది. రాజశేఖర్ ని చెన్నై నుంచి హైదరాబాద్ కి తరలిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. చెన్నైలో డాక్టర్ రాజశేఖర్ ని అరెస్ట్ చేశారు. కిడ్నీ రాకెట్ కేసులో రాజశేఖర్ పై అభియోగాలున్నాయి. అతడిపై సరూర్ నగర్ పిఎస్ లో కేసు నమోదైంది. అయితే రాజశేఖర్ ని చెన్నై నుంచి హైదరాబాద్ కి తరలిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కిడ్నీ రాకెట్ కేసుకు సంబంధించి కూడా ఇటు రాచకొండ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే కేసుకు సంబంధించి కూడా 9 మందిని అరెస్ట్ చేశారు. మరొక 6 కూడా మరణ నేపథ్యంలో కిడ్నీ రాకెట్ కు సంబంధించి కూడా కీలకంగా పనిచేసిన డాక్టర్ రాజశేఖర్ ని చెన్నైలో రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి కూడా వైజాగ్ చెందిన రాజశేఖర్ ఈ కిడ్నీ రాకెట్ దందాకు సంబంధించి కూడా కీలక పాత్ర పోషించారు. సుమన్ తో కలిసి కూడా ఈ కిడ్నీ దందాకు పాల్పడినట్టుగా ఇప్పుడు గుర్తించారు. ఇక ఈ కేసుకు సంబంధించి కూడా రాజశేఖర్ తో పాటు మరికొంతమంది ఉన్నారు. ప్రస్తుతానికైతే రాజశేఖర్ తీసుకొచ్చి విచారిస్తే ఇక పరారులో ఉన్న 5 కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పరారులో ఉన్న ఇంకా మరికొంతమంది కోసం కూడా కాలింపు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పోలీసులు ఈ ఘటనకు సంబంధించి కూడా ఎప్పుడైతే కేసు నమోదు చేశారో 8 మంది బ్రోకర్ల గురించి నేపథ్యంలో అప్పుడే హైదరాబాద్ నుంచి కూడా అతడు చెన్నైకి పరారైనట్టు తెలుసు. ఈ నేపథ్యంలో అతడి ఫోన్ కదలికల ఆధారంగా కూడా రాజశేఖర్ ని పోలీసులు ట్రేస్ అవుట్ చేసి అక్కడికి ప్రత్యేక బృందాన్ని పంపించి కూడా ప్రస్తుతానికైతే హైదరాబాద్ కి తరలిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.